సింహరాశి వారికి 2024 మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. గోచార ఫలితాలు. సింహరాశి వారికి ఈ నెల స్థానికులకు మిశ్రమంగా ఉంటుంది. మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరము. మీకు సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గాయాలు లేదా శస్త్రచికిత్సలు లేదా ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో సమస్యల నుండి బయటపడటానికైతే ప్రయత్నించండి. ఇబ్బంది ఎక్కువ కాలం అయితే ఉండదు. ఈ మాసంలో దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈ నెల వ్యాపారులకు చాలా లాభిస్తుంది. మీ ఉద్యోగంలో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంది. ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉండవచ్చు, కానీ సభ్యులు మీకు సహకరిస్తారు. ప్రేమ జీవితంలో మీరు అనుకూలమైన సమయాన్ని అయితే గడుపుతారు. మీ ప్రియమైన వ్యక్తితో చాలా లోతుగా కనెక్ట్ అవుతారు. అసోసియేషన్లతో సంబంధాలు అయితే మెరుగుపడతాయి. మీకు వివాహితులకు ఇది క్రమశిక్షణతో కూడిన కాలంగా చెప్పవచ్చు. వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. కొంత సమయం వరకు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీకు లాభ నష్టాల గురించి తెలియని వాటిలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. మీరు మీ కెరియర్, ఆర్థిక అభివృద్ధికి సహాయపడే అధునాతన సాంకేతిక విద్యలను నేర్చుకోవచ్చు. మే 2వ భాగంలో మీరు మీ ఇబ్బందులను అధిగమిస్తారు. ఇల్లు, భూములు, వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేయకుండా ఉండండి. ఇది ఆర్థిక నష్టాలను మరియు న్యాయపరమైన సమస్యలను నివారించవచ్చు. ఆస్తులను విక్రయించడానికి మరియు డబ్బు స్వీకరించడానికి ఇది మంచి సమయము. తోబుట్టువులు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులతో సమస్యలు అయితే ఉండవచ్చు. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ఇది సాఫీగా సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయపడుతుందన్నమాట. మీరు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎక్కువ సమస్యలు అయితే ఉండవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెలలో ప్రేమ సంబంధాల్లో వైఫల్యాలు విడిపోవటానికి అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధించేందుకు అంకిత భాగంతో పాటు కష్టపడి పనిచేయాలి. తాత్కాలిక ఇబ్బందులు, విద్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించడానికి మీ తల్లిదండ్రుల నుండి మద్దతు కోసం అడగండి. మీరు ఇక కుటుంబ జీవితం అంటే ఎలా ఉంది అంటే, సింహరాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. మాసం ప్రారంభం నుండి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు కుజరాహువుల మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు కూడా ఏర్పడతాయి. 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకుండా చాలా జాగ్రత్త పడాలి. మీరు అలాంటి మాటల్లో అపార్థాలు ఏర్పడి కుటుంబ వాతావరణం పాడు చేసే అవకాశం కూడా ఉంది. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో రాహువుతో కలవటం వల్ల అంగారక దోషం ఏర్పడుతుంది. దీని కారణంగా మొత్తం కుటుంబ శాంతికి భంగం అయితే కలుగుతుంది. ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ తల్లి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ తండ్రి 10వ ఇంటికి అధిపతి అయిన బలమైన స్థానం కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే మీ తోడబుట్టిన వాళ్ళతో మీ సంబంధానికి ఇది చాలా ముఖ్యమైన కాలంగా చెప్పవచ్చు. తీర్థయాత్ర లేదా కుటుంబ సభ్యులతో సుదూర ప్రయాణం చేసే అవకాశం కూడా పెరుగుతుంది. ఇంకా వృత్తి ఉద్యోగాలు ఈ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, ఉచ్చమైన సూర్యుడు గురువుతో పాటు 9వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనివల్ల మీకు కావలసిన చోటికి బదిలీలు అవుతాయి. మీరు ఉద్యోగాన్ని మారాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం అయితే ఉంది. అందువల్ల ఇది మీకు అనుకూలమైన సమయము. దీని తర్వాత మే 14న సూర్యుడు 9వ ఇంటిని విడిచిపెట్టి నెల 2వ భాగంలో 10వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం ద్వారా ఉన్నత ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మే 19న 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత గృహంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఆఫీసులో వివిధ సమస్యలతో పోరాటం కంటే మీ పనిపై దృష్టి పెట్టడం చాలా మంచిది. మీకు 6వ 7వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 7వ ఇంట్లో సంచారంలో ఉంటాడు. కాబట్టి ఇది మీ ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్లు అయితే వస్తాయన్నమాట. కొంచెం ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపార విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు.
సప్తమ స్థానానికి అధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వల్ల వ్యాపారానికి బలం చేకూరుతుంది. మీ వ్యాపారంలో విదేశీ పరిచయాల అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది స్థిరత్వానికి సమయం అవుతుంది. మీరు వ్యాపార పురోగతిలో సంతోషంగానే ఉంటారు. ఇంకా ఆర్థిక స్థితి చూసుకుంటే సింహరాశి వారికి ఈ నెల మొత్తం మిశ్రమంగా ఉంటుంది. 8వ స్థానంలో రాహు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల మీకు జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్ళు అయితే ఎదురవుతాయి. మీకు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరియు అనవసరమైన ప్రయాణాలు ఖర్చులు ఉంటాయి. ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు కూడా కలిగిస్తుంది. పనిచేసే నిపుణులు ప్రయోజనాలను పొందేందుకు మంచి అవకాశము. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ప్రభుత్వ నిధుల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించడానికి ఇది ఉత్తమ సమయము. సరైన సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండటం, ట్యాక్స్ ఎగ్గొట్టడం లాంటి పనులు చేస్తే దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు. అందుకని ఆ పని తొందరగా ముగించుకోండి. ఈ సమయంలో పెట్టుబడికి మంచి సమయం కాదు. అయితే గత పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మతపరమైన ప్రభుత్వ కార్యాలయాల్లో పాలు పంచుకోవటం వల్ల ఆశించిన ప్రయోజనాలు, సరైన గౌరవం అయితే లభిస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీకు ఈ రాశి అధిపతి రవి బలమైన స్థానంలో ఉన్నాడు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు, కుజుడు యొక్క అంగారక దోషం బుధుడితో ఉండటం వలన జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు, వివిధ రకాలైన శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు, అలర్జీలు లేదా దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఇతరుల వాహనం అడిగి తీసుకొని నడపడం చేయకూడదు. ఈసారి త్రాగే మంచినీరు, నిత్యం తీసుకునే పదార్థాలపై శ్రద్ధ అయితే వహించాలి. వీలైనంత వరకు బయటి ఆహారం మానేసి ఇంట్లో ఉన్న ఆహారాన్ని తినడం చాలా మేలు. సరైన ద్రవ పదార్థాలు వినియోగం మీ ఆరోగ్యాన్ని అయితే చెదరకుండా చాలా బాగుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ విషయానికి వస్తే మీ ప్రేమ జీవిత విషయానికి వస్తే మీ ప్రేమైన వారితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో సమస్యలను కలిగిస్తుంది, విడిపోవటానికి కారణమవుతుంది. ఇబ్బందులు నివారించడానికి మీ ప్రేమ సంబంధంలో ఇతరులను జోక్యం చేసుకోవటానికి అనుమతించవద్దు. మధ్యవర్తులు, స్నేహితులు మరియు బంధువుల ద్వారా ఇబ్బందులు ఏర్పడతాయి మీకు. ఇది సంబంధాల్లో విచ్ఛిన్నానికి అయితే కారణమవుతాయి. కాబట్టి ప్రియమైన వ్యక్తితో కమ్యూనికేషన్ చేసేటప్పుడు సహనంతో ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమ సంబంధాల్లో మీ గోప్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బహిరంగ ప్రదేశాల్లో కలవకండి. మీ ప్రేమ సంబంధం గురించి ఇతరులతో చెప్పకండి. మధ్యవర్తులు మీరు మీ ప్రేమైన వారిని పరీక్షించాలని కోరుకుంటూ ఉంటారు. ఇది మీ జీవిత భాగస్వామికి చిరాకైతే కలిగిస్తూ ఉంటుంది. మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి. ఇతరులు వారి నుంచి చెప్పే వాటిని అస్సలు నమ్మవద్దు. మీరు ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోవాలి. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది మంచి మాసం అయితే కాదు. ఈ నెలలో అవమానం జరిగే అవకాశం ఉన్నందున మీరు ప్రేమికులైతే మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి, గోప్యంగా ఉంచుకోండి. ఈ సమయంలో మీ భాగస్వామికి వివిధ రకాల శారీరక సమస్యలు అయితే వస్తాయి. మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. వివాహితుల గురించి 7వ ఇంటికి అధిపతి అయిన శని 7వ ఇంటి సంచారం చేస్తున్నాడు. తద్వారా మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అనుకున్న విధంగా కమ్యూనికేషన్ చేస్తారు. కానీ 8వ ఇంట్లో రాహువు, కుజుడు ఉండటం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది బుధుడు వారితో పాటు. కాబట్టి దీనివల్ల భాగస్వాముల మధ్య వివిధ రకాలైన తగాదాలు అయితే ఉంటాయి. గొడవలు అయితే చిన్న గొడవలు అవుతుంటాయి. కానీ ఆరోగ్య విషయం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామి అయితే. ఇంకా విద్యార్థులకు ఎలా ఉంటుందంటే సింహరాశి విద్యార్థులకు ఈ మాసం విద్యలో ఇబ్బందులు అయితే కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ కార్యక్రమాలు, వినోదం, స్నేహితులతో పర్యటన వంటి వాటిని తగ్గించుకోవాలి. వినేంత వరకు చదువుపై దృష్టి అయితే పెట్టాలి. ఉన్న చదువుల కోసం కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడం కోసం మీరు కష్టంగా అనిపించవచ్చు. ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషుల మద్దతు మీ లక్ష్యాలను సాధించడంలో మీకైతే సహాయపడతారు. పాటించవలసిన నియమాలు: శ్రీ ఆదిత్య హృదయ సూత్ర పారాయణం క్రమం తప్పకుండా చదువుకోవాలి. మీరు రాగి పాత్రలో కుంకుమ తీసుకొని నీళ్లు పోసి సూర్యుడి భగవానికి అర్ఘ్యం సమర్పించాలి. ఇది ప్రతిరోజు కూడా చేయండి. సమస్యల నుండి బయటపడటానికి చీమలకు చక్కెర లేదా పిండి మిశ్రమాన్ని, 2 కలిపిన మిశ్రమాన్ని చీమలకు పెట్టండి. ఈ రాశి ఫలాలు అనేది జాతక రీత్యా సింహరాశి వారికి మాత్రమే అన్నమాట. ఇది మటుకు గమనించాలి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చిన్న కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏం పోదు కదా, లైక్ చేసేయండి.